హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సిలో వచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఆ గ్రామర్లో కూడా పర్టికులర్గా కంజంక్షన్ మీద ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఈ విధంగా ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం వలన ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఏ విధంగా ఇస్తున్నాడు అనే విషయం మనకు ఒక అవగాహన వస్తుంది. దానిని బట్టి మన యొక్క ప్రిపరేషన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు వివిధ సబ్జెక్టులకి సంబంధించి మన ఛానల్లో ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సబార్డినేట్ కంజంక్షన్? సో క్రిందున్న వాటిలో నుంచి సబార్డినేట్ కంజంక్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. అండ్, బట్, ఆల్దో, ఆర్. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో తెలియచేయండి. అండ్ దానిని బట్టి మీ యొక్క ఇంగ్లీష్ గ్రామర్లో మీ స్థాయి ఎంతవరకు ఉన్నది, మీ ప్రిపరేషన్ మీరు ఎంతవరకు పెంచుకోవాలి అనేది ఒక అనాలిసిస్ కూడా వేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆల్దో. ఇక్కడున్న ఈ 4 ఆప్షన్స్లో ఆల్దో అనేది సబార్డినేట్ కంజంక్షన్ అండ్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ అండ్, బట్, ఆర్ ఈ 3 కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సబార్డినేట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి అక్కడ సూటబుల్ అయ్యే సబార్డినేట్ కంజంక్షన్ని చూస్ చేసుకోమంటున్నారు. సెంటెన్స్ ఏంటో చూద్దాం. షీ లెఫ్ట్ ద పార్టీ డాష్ షీ వాజ్ ఫీలింగ్ అన్వెల్. ఆప్షన్స్ బికాస్, అండ్, బట్, ఆర్. షీ లెఫ్ట్ ద పార్టీ డాష్ షీ వాజ్ ఫీలింగ్ అన్హ్యాపీ అనే సెంటెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్లో కరెక్ట్గా సూట్ అయ్యేటటువంటి సబార్డినేట్ కంజంక్షన్ని మనం క్రిందున్న ఆప్షన్స్లో నుంచి చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బికాస్. షీ లెఫ్ట్ ద పార్టీ బికాస్ షీ వాజ్ ఫీలింగ్ అన్వెల్. ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆమె ఫీలింగ్ అన్వెల్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సబార్డినేట్ కంజంక్షన్ ఇన్ ది సెంటెన్స్. సో సెంటెన్స్ ఇచ్చేసారు, దానిలో నుంచి సబార్డినేట్ కంజంక్షన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో సెంటెన్స్ చూద్దాం. హీ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్. ఆప్షన్స్ హీ, ఆఫ్టర్, ఫినిష్డ్, హిజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆఫ్టర్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఆఫ్టర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఆఫ్టర్ అనే దాన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్ అంటున్నాం కదా. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, ఆఫ్టర్ అనేది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్ అనేది మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మనందరికీ తెలిసిన విషయమే, సబార్డినేట్ కంజంక్షన్లో ఇంకా టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఆ టైప్స్లో ఆఫ్టర్ అనేది ఏ టైప్కి రిలేటెడ్ అనేది మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే అది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ ప్లేసా, సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజనా, సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైమా, ఇలా ఏంటనేది మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ యూజెస్ ఎ సబార్డినేట్ కంజంక్షన్ కరెక్ట్లీ. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసారు, అందులో ఏ సెంటెన్స్లో సబార్డినేట్ కంజంక్షన్ అనేది కరెక్ట్గా యూజ్ చేయబడింది అనేది మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఐ లైక్ టీ అండ్ ఐ డ్రింక్ కాఫీ. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్. హీ వెంట్ టు మార్కెట్ బట్ హీ బాట్ వెజిటేబుల్స్. వీ కెన్ గో బై కార్ ఆర్ వీ కెన్ టేక్ ద ట్రైన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి,
ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్. సో సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్ అనేది ఇక్కడ కరెక్ట్గా సబార్డినేట్ కంజంక్షన్ని యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ రిమైనింగ్ సెంటెన్సెస్ మనం చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న కంజంక్షన్ అండ్ థర్డ్ కంజంక్షన్ వచ్చేసి బట్, ఫోర్త్ సెంటెన్స్లో కంజంక్షన్ వచ్చేసి ఆర్. సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారు, సబార్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేసిన సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు అండ్, బట్ అండ్ ఆర్ అనేవి ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్ కాబట్టి సెకండ్ ఆప్షన్లో ఆల్దో అనేది మనకి సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ విచ్ యూజెస్ సబార్డినేట్ కంజంక్షన్ కరెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ సబార్డినేట్ కంజంక్షన్? క్రింది వాటిలో నుంచి సబార్డినేట్ కంజంక్షన్ కాని దానిని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. అన్లెస్, బికాజ్, ఎట్, దో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎట్. ఇక్కడ ఉన్న 4 వర్డ్స్లోని ఎట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాదు, దీన్ని మనం కోఆర్డినేట్ కంజంక్షన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ అన్లెస్, బికాజ్, దో ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్లెస్ ఈజ్ యూజ్డ్ టు షో. ఆప్షన్స్ రీజన్, టైమ్, కండిషన్, పర్పస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే అన్లెస్ అనే కంజంక్షన్ని ఏం డినోట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏంటి అంటే అన్లెస్ అనేది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్ అనేది అడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కండిషన్. అన్లెస్ అనేది కండిషన్ని చూపించడానికి యూజ్ చేస్తాం. సో ఇఫ్, అన్లెస్ ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట, ఇఫ్ మరియు అన్లెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్. రీజన్ని డినోట్ చేసే సబార్డినేట్ కంజంక్షన్ని క్రింది వాటిలో నుంచి చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ సో, బికాజ్, ఆల్దో, సిన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బికాజ్. ఇక్కడున్న 4 ఆప్షన్స్లోని బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్లో రీజన్ని తెలియజేస్తుంది అనమాట. సో బికాజ్ అనేది రీజన్ మరియు కాజ్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి దీన్ని మనం ఏమని చెప్తాము, సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్ ఆర్ కాజ్గా మనం దీన్ని డినోట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంజంక్షన్ ఇంట్రడ్యూసెస్ ఏ కాంట్రాస్ట్? కాంట్రాస్ట్ని తెలియజేసే కంజంక్షన్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ బిఫోర్, సిన్స్, దో, ఇఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దో, ఆల్దో, ఈవెన్ దో ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కాంట్రాస్ట్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కాంట్రాస్ట్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిక్ ద కరెక్ట్ పెయిర్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నటువంటి కరెక్ట్ పెయిర్ని చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూద్దాం. ఇఫ్, బట్, వైల్, ఆర్, ఆల్దో, బికాస్, సో, అండ్. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది ఈ ప్రశ్నకి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఆల్దో, బికాజ్. ఈ రెండు కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అనమాట. రెండు సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నటువంటి పెయిర్ ఏంటి, ఆప్షన్ 3లో ఉన్నటువంటి పెయిర్. మనం ఫస్ట్ పెయిర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది, ఇక్కడ బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. అలానే సెకండ్ ఆప్షన్లో వైల్ చూసినట్లయితే ఇదేమో సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది, ఆర్ ఏమో కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్దో, బికాజ్ ఈ రెండు కూడా సబార్డినేట్ కంజంక్షన్సే. అండ్ ఫోర్త్ ఆప్షన్ సో, అండ్ వచ్చేసి
మనకి కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సో వచ్చేసి కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సో ఇక్కడ రెండు కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫోర్త్ ఆప్షన్లో. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్దో మరియు బికాజ్ అనే ఈ రెండు కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ కంటైన్స్ ఏ టైమ్ రిలేటెడ్ సబార్డినేట్ కంజంక్షన్? ఆప్షన్ ఐ విల్ కమ్ ఇఫ్ యూ కాల్, he passed because he studied, I waited until he arrived, she sings as well as dances. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో ఒక్కసారి చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ కంటైన్స్ ఏ టైమ్ రిలేటెడ్ సబార్డినేట్ కంజంక్షన్? సో సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైమ్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఐ వెయిటెడ్ అంటిల్ హీ అరైవ్డ్. ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి కంజంక్షన్ వచ్చేసి అంటిల్. ఇక్కడ అంటిల్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది మరియు సబార్డినేట్ కంజంక్షన్లో టైంని తెలియజేసే కంజంక్షన్ అనమాట. సో ఇక్కడ సి అనే సెంటెన్స్ సబార్డినేట్ కంజంక్షన్స్లో టైం రిలేటెడ్ విషయాన్ని తెలియజేసే కంజంక్షన్గా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సబార్డినేట్ కంజంక్షన్ ఎక్స్ప్రెసెస్ పర్పస్? సో పర్పస్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. అన్లెస్, సో దట్, ఆల్దో, సిన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సో దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ పర్పస్గా మనం చెప్పవచ్చు అనమాట. సో అన్లెస్ అనేది మనం ఆల్రెడీ చూసాము, ఇది కండిషన్ని తెలియజేస్తుంది. దో, ఆల్దో అనే దాని గురించి ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ ఒక ప్రశ్న, ఆల్దో అనేది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్? మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ యూజెస్ వైల్ యాజ్ ఏ సబార్డినేట్ కంజంక్షన్? ఆప్షన్స్ వైల్ ఐ వెయిటెడ్ ఐ రీడ్ ఏ బుక్, వైల్ షీ ఈజ్ స్ట్రాంగ్, షీ విల్ రన్ వైల్ ఐ ఆమ్ హ్యాపీ. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం 4 సెంటెన్సెస్లో కూడా వైల్ అనే వర్డ్ని యూజ్ చేశారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఏ సెంటెన్స్లో వైల్ అనే వర్డ్ని సబార్డినేట్ కంజంక్షన్గా యూజ్ చేయడం జరిగింది? సో ఇక్కడ ఉన్న 4 సెంటెన్స్లోని వైల్ అనేది కంజంక్షన్గా యూజ్ చేయబడినటువంటి సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వైల్ ఐ వెయిటెడ్ ఐ రీడ్ ఏ బుక్. సో ఇక్కడ వైల్ ఐ వెయిటెడ్ అనేది ఒక సెంటెన్స్, ఐ రీడ్ ఏ బుక్ అనేది ఒక సెంటెన్స్. ఇక్కడ ఈ రెండింటిని కలిపి వైల్ అనే దాంతో జాయిన్ చేసి మొత్తం సెంటెన్స్గా వైల్ ఐ వెయిటెడ్ ఐ రీడ్ ఏ బుక్ అనే సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ వైల్ షీ ఈజ్ స్ట్రాంగ్, షీ విల్ రన్ వైల్ ఐ ఆమ్ హ్యాపీ అనే వాటిల్లో వైల్ అనేది కంజంక్షన్గా కాకుండా వేరే ఫంక్షన్స్ని చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ ఇంట్రడ్యూసెస్ ఏ కండిషన్? ఆప్షన్స్ సిన్స్, ఇఫ్, బిఫోర్, ఆల్దో. సో క్రింది వాటిలో కండిషన్ని తెలియజేసేది ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇఫ్ అనేది కండిషన్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్గా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇఫ్ మరియు అన్లెస్ అనేవి సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈవెన్ దో ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. ఈవెన్ దో అనేది ఏం ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము? ఆప్షన్స్ కాజ్, రిజల్ట్, కండిషన్, కన్సెషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కన్సెషన్. ఈవెన్ దో అనే దానిని మనం కన్సెషన్ తెలియచేయడానికి యూజ్ చేస్తాము. కన్సెషన్ లేదా సపోజిషన్ అని ఇస్తాడు. సో ఇక్కడ సపోజిషన్ అన్న కన్సెషన్ అన్న సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కన్సెషన్ ఆర్ సపోజిషన్ అంటే దో, ఆల్ దో, ఈవెన్ దో అనే వర్డ్స్ వస్తాయి.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సబార్డినేట్ కంజంక్షన్ ఇన్ దీస్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో సబార్డినేట్ కంజంక్షన్ ఏదో ఐడెంటిఫై చేయమంటున్నారు. అంటే మనం అందులో కంజంక్షన్ వర్డ్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సెంటెన్స్ చూద్దాం. వీ స్టేడ్ అట్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. సో ఈ సెంటెన్స్లో కంజంక్షన్ ఏది అనేది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారో. ఆప్షన్స్ చూసినట్లయితే స్టేడ్, బికాజ్, ఇట్, వాజ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బికాజ్. ఈ సెంటెన్స్లో బికాజ్ అనేది కంజంక్షన్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ అది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది అనమాట. వీ స్టేడ్ అట్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. వీ స్టేడ్ అట్ హోమ్ అనే సెంటెన్స్ని ఇట్ వాజ్ రైనింగ్ అనే సెంటెన్స్ని జాయిన్ చేసి ఒక సెంటెన్స్గా మనం రాయడానికి ఉపయోగపడేది ఇక్కడ బికాజ్ అనే కంజంక్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్. సో కంపారిజన్ తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్ ఉన్నటువంటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. హీ వర్క్స్ యాజ్ ఇఫ్ హీ ఓన్స్ ద ప్లేస్. షీ sang బ్యూటిఫుల్లీ. దే లెఫ్ట్ ఎర్లీ. ఇట్ ఈస్ హాట్ అవుట్ సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. దీంట్లో యాజ్ ఇఫ్ అనేది కంపారిజన్ని తెలియజేసే కంజంక్షన్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్స్ అనేవి ఈజీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే కంజంక్షన్ ఉంది, మిగతా వర్డ్స్ సెంటెన్సెస్ చూసినట్లయితే వాటిలో కంజంక్షన్ లేదు. దీంట్లో యాజ్ ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్గా మనం చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సబార్డినేట్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఆప్షన్స్. సో క్వశ్చన్ చూసినట్లయితే విచ్ సబార్డినేట్ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఉన్న కంజంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే. సెంటెన్స్ చూసినట్లయితే యూ వోంట్ పాస్ అన్లెస్ యూ స్టడీ. ఈ సెంటెన్స్లో ఉన్న కంజంక్షన్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. వోంట్, పాస్, అన్లెస్, స్టడీ. సో దీంట్లో కూడా మీరు అందరూ ఆల్రెడీ కంజంక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అన్లెస్. ఈ సెంటెన్స్లో అన్లెస్ అనేది కంజంక్షన్, అది సబార్డినేట్ కంజంక్షన్గా మనం చెప్పొచ్చు. సో రిమైనింగ్ వర్డ్స్ చూసినట్లయితే ఇక్కడ యూ అనే దాన్ని మనం ప్రొనౌన్గా తీసుకుంటాము. వోంట్ అనేది హెల్పింగ్ వెర్బ్, పాస్ అనేది వెర్బ్, అన్లెస్ కంజంక్షన్, అండ్ యూ ప్రొనౌన్, స్టడీ వచ్చేసి నౌన్గా మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్ప్రెస్. సో సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ లాంగ్ యాజ్ అనేది దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ అనేది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్. కన్సెషన్, టైమ్ ఆర్ కండిషన్, కంపారిజన్, పర్పస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, టైమ్ ఆర్ కండిషన్. యాజ్ లాంగ్ యాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ దేన్ని తెలియజేస్తుంది అంటే టైం లేదా కండిషన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ టైమ్ రిలేటెడ్ సబార్డినేట్ కంజంక్షన్. టైమ్ రిలేటెడ్ సబార్డినేట్ కంజంక్షన్ ఉన్న సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. షీ లెఫ్ట్ బికాజ్ షీ వాజ్ టైర్డ్. వి విల్ స్టార్ట్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. He talks as if he knows everything. I won't go unless it stops raining. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, షీ విల్ స్టార్ట్ వెన్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. ఈ సెంటెన్స్లో వెన్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్ అవుతూ అది సమయానికి సంబంధించి తెలియజేస్తుంది అనమాట. సో టైం రిలేటెడ్ సబార్డినేట్ కంజంక్షన్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి అంటే ఆప్షన్ బిలో ఉన్నటువంటి సెంటెన్స్.
అండ్ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి కంజంక్షన్ ఏంటి? బికాజ్. బికాజ్ అనేది రీజన్ లేదా కాజ్ని తెలియజేస్తుంది. యాజ్ ఇఫ్ అనే దాని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ ఇఫ్ అనేది ఏ కంజంక్షన్ అవుతుందో మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ అన్లెస్ అనే కంజంక్షన్ వచ్చేసి ఇది కండిషన్ని తెలియజేస్తుంది. ఇఫ్ మరియు అన్లెస్ అనేవి కండిషన్ని తెలియజేస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ విత్ ఏ సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్తో ఉన్నటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ద డాగ్ బార్క్ లౌడ్లీ, షీ ప్లేస్ అండ్ సింగ్స్, ఆల్దో ఇట్ వాజ్ లేట్ దే కంటిన్యూడ్ వర్కింగ్, హీ రన్స్ అండ్ హీ జంప్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆల్దో ఇట్ వాజ్ లేట్ దే కంటిన్యూడ్ వర్కింగ్. సో ఆప్షన్ సిఏ ఎందుకు కరెక్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు సబార్డినేట్ కంజంక్షన్ ఉన్నటువంటి సెంటెన్స్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా చెప్తాము. కాబట్టి ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఆల్దో ఉంది కాబట్టి ఆప్షన్ సిలో ఉన్న ఈ సెంటెన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ని చూసినట్లయితే ఇందులో ది డాగ్ బార్క్డ్ లౌడ్లీ అనే సెంటెన్స్లో అసలు కంజంక్షనే లేదు. సో కాబట్టి ఇది మనం సింపుల్ సెంటెన్స్గా చెప్పొచ్చు. సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి షీ ప్లేస్ అండ్ సింగ్స్. సో ఇక్కడ చూడండి ఎండ్ అనే కంజంక్షన్ ఉంది. ఎండ్ అనే కంజంక్షన్ కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అలానే లాస్ట్ సెంటెన్స్ హీ రన్స్ అండ్ హీ జంప్స్, ఇందులో కూడా ఎండ్. సో ఎండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఆల్దో అనే కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి ఆల్దో ఇట్ వాజ్ లేట్ అనే ఈ పార్ట్ మాత్రం మనకి సబార్డినేట్ క్లాజ్ అవుతుంది అనమాట. సబార్డినేట్ కంజంక్షన్తో కలిపి ఉన్నటువంటి పార్ట్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. దానినే డిపెండెంట్ క్లాజ్ కూడా అంటాం. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. డిపెండెంట్ క్లాజ్ అంటే దానికి అది ఓన్గా ఎటువంటి మీనింగ్ను ఇవ్వలేదు. ఆ మీనింగ్ కోసం అది దాని పక్కనున్న సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ పక్కనున్న సెంటెన్స్ని మనం మెయిన్ క్లాజ్ అంటాము, దీనిని డిపెండెంట్ క్లాజ్ అంటాము. సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం కాంప్లెక్స్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, అది సబార్డినేట్ క్లాజ్తో ఉండాలి. సో సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి ఈ పార్ట్ని సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఈ సబార్డినేట్ క్లాజ్తో ఉన్నటువంటి మొత్తం సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ క్లాజ్ దట్ కెన్ స్టాండ్ ఎలోన్, ఏ క్లాజ్ దట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ఏ మెయిన్ క్లాజ్, ఏ మెయిన్ సెంటెన్స్, ఏ గ్రూప్ ఆఫ్ అన్రిలేటెడ్ వర్డ్స్. సో ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం సబార్డినేట్ క్లాజ్కి సంబంధించి డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఆన్సర్ని గెస్ చేయగలరని అనుకుంటున్నాను, లేదా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఏ క్లాజ్ దట్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ డిపెండ్స్ ఆన్ ఏ మెయిన్ క్లాజ్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. సబార్డినేట్ క్లాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్తో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి సెంటెన్స్లో ఒక పార్ట్. అయితే ఇది దానికి అది ఓన్గా ఎటువంటి మీనింగ్ను ఇవ్వలేదు. మీనింగ్ కోసం పక్కనున్న సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా పిలిచాము. అలానే ఇది ఆ మొత్తం సెంటెన్స్లో కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లాజ్. ఇందులో నుంచి సబార్డినేట్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్. బికాజ్ షీ వాజ్ టైర్డ్, షీ వెంట్ టు ద బెడ్ ఎర్లీ. షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. ఈ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. ఆప్షన్స్ చూసినట్లయితే షీ వెంట్ టు బెడ్ ఎర్లీ, బికాజ్ షీ వాజ్ టైర్డ్, వెంట్ టు బెడ్ ఎర్లీ. చూడడానికి ఇవన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ కింద అనిపించవచ్చు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ దగ్గరే మనం నెగ్లెక్ట్ చేసామంటే ఎగ్జామ్లో వీటి దగ్గరే కన్ఫ్యూజ్ అయ్యి మార్కు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నని కూడా మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, బికాస్ షీ వాజ్ టైర్డ్. ఈ సెంటెన్స్లో వచ్చేసి బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి పార్ట్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. అయితే దీనిని ఎక్కడ వరకు అంటే ఏ వర్డ్ వరకు సబార్డినేట్ క్లాజ్ అంటాము అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటికి మధ్యలో ఒక కామా అనేది ప్లేస్ చేశారు. సో కామాతో ఎండ్ అయ్యేది సబార్డినేట్ క్లాజ్ అనమాట. అంటే సబార్డినేట్ క్లాజ్కి మెయిన్ క్లాజ్కి మధ్యలో ఒక కామా అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ బికాస్ షీ వాజ్ టైర్డ్ కామా వరకు ఉన్నటువంటి ఈ పార్ట్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సబార్డినేట్ క్లాజెస్ బిగిన్ విత్. సబార్డినేట్ క్లాజెస్ అనేవి వేటితో మొదలవుతాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇంటర్జెక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, నౌన్స్, యాడ్వర్బ్స్. మ్యాక్సిమం మీ అందరికీ కూడా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, subordinate conjunctions. Subordinate clauses always begins with subordinate conjunction. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము, ఇక్కడ కామా అనేది ఇవ్వడం జరిగింది. కామాకి ముందున్న దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్పాము, తర్వాత ఉన్నదాన్ని మెయిన్ క్లాజ్ అని చెప్పాము. అయితే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది సెంటెన్స్ ముందు ఉండొచ్చు, లేదంటే సెంటెన్స్ చివరిలో కూడా ఉండొచ్చు. బట్ ఈ సబార్డినేట్ క్లాజ్ మాత్రం ప్రతిసారి కూడా సబార్డినేట్ కంజంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది కాబట్టి దానిని మనం సబార్డినేట్ క్లాజ్ అంటున్నాం. సో సబార్డినేట్ క్లాజెస్ ఆల్వేస్ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ సబార్డినేట్ క్లాజ్? క్రిందున్న వాటిలో నుంచి ఏ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ ఉందా అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. I ate lunch. After I finished, I cleaned the table. He is tall. They slept well. ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, బికాజ్ ఓన్లీ సెంటెన్స్ బిలో మాత్రమే మనకి కంజంక్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 3 సెంటెన్సెస్లో అసలు కంజంక్షన్ అనేదే లేదు. ఐ ఏట్ లంచ్ దీంట్లో కంజంక్షన్ లేదు. హీఈస్ టాల్ ఇందులో కూడా కంజంక్షన్ లేదు. దే స్లెప్ట్ వెల్ దీంట్లో కూడా కంజంక్షన్ లేదు. కేవలం సెంటెన్స్ బిలో మాత్రమే ఆఫ్టర్ అనే కంజంక్షన్ని యూజ్ చేయడం జరిగింది. ఇది ఆఫ్టర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సెంటెన్స్ చూద్దాం. దో హీ వాజ్ ఇల్, హీ అటెండెడ్ క్లాస్. ఈ సెంటెన్స్లో మెయిన్ క్లాజ్ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే దో హీ వాజ్ ఇల్, హీ అటెండెడ్ క్లాస్, ఇల్, దో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హీ అటెండెడ్ క్లాస్ అనేది ఇక్కడ మనం మెయిన్ క్లాజ్గా తీసుకోవచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఇక్కడ మధ్యలో కామా అనేది ఇవ్వడం జరిగింది. సో కామాకి తర్వాత ఉన్నది మెయిన్ క్లాజ్ అవుతుంది, కామాకి ముందున్నది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ హ్యాజ్ ఏ సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ టైమ్? సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ టైమ్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్. హీ రన్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ హార్స్. ఐ లెఫ్ట్ వెన్ ద bell rang. We met although it rained. We may go if you wish. టైమ్ని డినోట్ చేసే సబార్డినేట్ క్లాజ్ ఉన్నటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐ లెఫ్ట్ వెన్ ద బెల్ ర్యాంగ్. సో ఇక్కడ వెన్ అనే కంజంక్షన్ యూజ్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. వెన్ అనేది టైంని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. కాబట్టి ఐ లెఫ్ట్ వెన్ అనేది సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ క్లాజ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ? ఇఫ్ యు ఆర్ ఫ్రీ అనేది ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్. నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్, మెయిన్ క్లాజ్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. సో ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఫ్రీ అనేది ఏ క్లాజ్ అవుతుంది అని అడుగుతున్నారు. దీంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ అనే కంజంక్షన్ ఉంది. ఇఫ్ అనేది ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్లో మన అందరికీ తెలుసు, ఇది సబార్డినేట్ కంజంక్షన్. అండ్ సబార్డినేట్ కంజంక్షన్లో కండిషన్ని తెలియజేసే కంజంక్షన్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అవుతుంది. ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి క్లాజెస్ ఏవైనా సరే ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అవుతాయి అంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇఫ్ అనేది కండిషన్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంప్లీట్ సెంటెన్స్ విత్ ఏ సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్తో ఉన్నటువంటి కంప్లీట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. బికాజ్ ఐ ఆమ్ లేట్, ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఐ వాజ్ ఇల్, సిన్స్ వి, ఆఫ్టర్ హీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఐ వాజ్ ఇల్. ఇక్కడ బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయడం జరిగింది. ఇది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. బికాజ్ ఐ విల్ అనే దానిని మనం సబార్డినేట్ క్లాజ్గా చెప్పచ్చు అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్ సెంటెన్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ఏ సబార్డినేట్ క్లాజ్ ల్యాక్ టు స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్? ఆప్షన్ ఏ సబ్జెక్ట్, ఏ వర్బ్, కంప్లీట్ థాట్, ఏ కంజంక్షన్. సో సబార్డినేట్ క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు, అది మీనింగ్ కోసం పక్కనున్న క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఏది లేకపోవడం వలన అది ఆ విధంగా దాని ఓన్ మీనింగ్ని అది ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కంప్లీట్ థాట్. సో ఓన్లీ సబార్డినేట్ క్లాజ్ని మనం చదివినట్లయితే పక్కన మెయిన్ క్లాజ్ లేకపోతే ఆ సబార్డినేట్ క్లాజ్ని బేస్ చేసుకొని కంప్లీట్ మీనింగ్ అనేది మనకు రాదంటే దాని నుంచి ఒక కంప్లీట్ థాట్ అనేది మనకు రాదనమాట. సో అలా కంప్లీట్ థాట్ ఇవ్వలేకపోవడం వలనే అది పక్కనున్న క్లాజ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్ ఈజ్ ఇన్ దిస్ సెంటెన్స్? సెంటెన్స్ చూద్దాం. ఆల్దో హీ ట్రైడ్ హార్డ్ హీ ఫెయిల్డ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. అయితే ఆ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్ ఉందో ఐడెంటిఫై చేయమంటున్నారు అనమాట. ఆప్షన్స్ చూసినట్లయితే అడ్జెక్టివ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్, నౌన్ క్లాజ్. సో ఇక్కడ ఉన్న సెంటెన్స్లో కంజంక్షన్ ఉంది, ఆ కంజంక్షన్తో ఇంక్లూడ్ అయినటువంటి సబార్డినేట్ క్లాజ్ ఉంది. అయితే ఆ సబార్డినేట్ క్లాజ్ అనేది ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అని అడుగుతున్నారు. ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అనేది తెలిసినా కూడా పర్టికులర్గా అది ఏం తెలియజేసే సబార్డినేట్ క్లాజ్, అలానే యాడ్వర్బ్ క్లాజ్ అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక క్వశ్చన్లో ఓవరాల్ కంజంక్షన్కి, అలానే సబార్డినేట్ కంజంక్షన్కి, అలానే క్లాజెస్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా ఈ ప్రశ్నలో మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్దో అనేది మనం సబార్డినేట్ కంజంక్షన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాం. ఆల్దో నుంచి కామ వరకు ఉన్నటువంటిది సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఏ టైప్ ఆఫ్ క్లాజ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్స్తో ఉన్నటువంటి క్లాజెస్ అన్నీ కూడా యాడ్వర్బ్ క్లాజెస్ అవుతాయి అని చెప్పి. ఓకే, సో మరి యాడ్వర్బ్ క్లాజ్ మీద రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. సో రెండిట్లో ఇక్కడ ఆల్దో అనేది దేనిని తెలియజేస్తుందంటే కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది అనమాట. అతడు కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ కాంట్రాస్ట్ని, కష్టపడి చదివాడు బట్ తనకి ఫెయిల్యూర్ వచ్చింది, కాంట్రాస్ట్ అని తెలియజేస్తుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సబార్డినేట్ క్లాజ్. క్రింద ఉన్న వాటిలో నుంచి సబార్డినేట్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ చూద్దాం. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్.
ఆప్షన్స్: ఐ విల్ కాల్ యూ, వెన్ ఐ అరైవ్, ఐ విల్ కాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వెన్ ఐ అరైవ్. వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి ఈ క్లాజ్ని మనం సబార్డినేట్ క్లాజ్గా ఐడెంటిఫై చేస్తాం. వెన్ ఐ అరైవ్ అని చదివితే అదొక కంప్లీట్ మీనింగ్ని ఇవ్వట్లేదు, ఇది ఒక సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ హ్యాజ్ నో సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్ లేనటువంటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: షీ సింగ్స్ వెన్ షీ ఈజ్ హ్యాపీ, బికాజ్ ఇట్స్ కోల్డ్ ఐ వోర్ ఏ కోట్, ఐ రీడ్ ద బుక్, ఇఫ్ యూ గో టెల్ హెర్. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. సబార్డినేట్ క్లాజ్ లేనటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఐ రీడ్ ద బుక్. ఐ రీడ్ ద బుక్ అనేది సింపుల్ సెంటెన్స్, దీంట్లో కంజంక్షనే లేదు కాబట్టి సబార్డినేట్ క్లాజ్ అనేది కూడా ఇందులో లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సబార్డినేట్ క్లాజ్ ఫంక్షన్స్ యాజ్? సబార్డినేట్ క్లాజ్ అనేది ఎలా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఫుల్ సెంటెన్స్, ఏ ప్రేజ్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఏ ప్రిపోజిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సబార్డినేట్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో ఒక పార్ట్గా మాత్రమే అది ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో ఏ సబార్డినేట్ క్లాజ్ ఫంక్షన్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఏ నౌన్ క్లాజ్? నౌన్ క్లాజ్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: ఐ నో వాట్ యూ డిడ్, when I saw her I smiled, he works hard because he wants success, she danced although she was tired. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఐ నో వాట్ యూ డిడ్ అనే దాంట్లో నౌన్ క్లాజ్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ సబార్డినేట్ క్లాజ్? సబార్డినేట్ క్లాజ్ యొక్క ఫంక్షన్ కానిదేంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, మెయిన్ సెంటెన్స్, మాడిఫైయర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మెయిన్ సెంటెన్స్. సో సబార్డినేట్ క్లాజ్ అనేది ఒక మెయిన్ సెంటెన్స్ మీద, అంటే ఒక మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము కాబట్టి ఇక్కడ ఇది మెయిన్ సెంటెన్స్గా ఫంక్షన్ చేయదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అడ్వర్బ్ క్లాజెస్ ఆన్సర్ ఆల్ ఎక్సెప్ట్. అడ్వర్బ్ క్లాజెస్ అనేవి అన్నిటికి ఆన్సర్ని ఇస్తాయి కానీ ఒకదానికి తప్ప అని అంటున్నారు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆప్షన్స్: వై, వెన్, వేర్, హూ. సో ఇక్కడ క్వశ్చన్ని మనం బాగా గమనించినట్లయితే అడ్వర్బ్ క్లాజెస్ అనేవి ఈ క్రింద ఉన్నటువంటి, సో వీటన్నిటిని మనం క్వశ్చనింగ్ వర్డ్స్ అంటాం. వై అనే ప్రశ్న వేస్తే అడ్వర్బ్ క్లాజ్ సమాధానం ఇస్తుందా ఇవ్వదా? వెన్ అనే క్వశ్చన్కి అడ్వర్బ్ క్లాజ్ సమాధానం ఇస్తుందా ఇవ్వదా? అలానే వేర్ అనే క్వశ్చన్కి అడ్వర్బ్ క్లాజ్ సమాధానం ఇస్తుందా ఇవ్వదా? హూ అనే క్వశ్చన్కి అడ్వర్బ్ క్లాజ్ సమాధానం ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి, హూ అనే దానికి అడ్వర్బ్ క్లాజ్ ఆన్సర్ ఇవ్వదన్నమాట. రిమైనింగ్ 3 క్వశ్చన్స్కి అడ్వర్బ్ క్లాజ్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వై, వెన్, వేర్ అనేవి అడ్వర్బ్ క్లాజెస్ ఆన్సర్ ఇస్తాయి. హూ అనేది వచ్చేసి మనకి నౌన్ క్లాజ్కి సంబంధించి ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద అడ్వర్బ్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. అడ్వర్బ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సెంటెన్స్ చూసినట్లయితే హీ లెఫ్ట్ బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. దీంట్లో అడ్వర్బ్ క్లాజ్ని మనం ఐడెంటిఫై చేయాలి.
ఆప్షన్స్ చూసినట్లయితే హీ లెఫ్ట్ బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్ ద రెయిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. సో బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో బిఫోర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నది సబార్డినేట్ క్లాజ్గా మనం చెప్పుకున్నాము. ఈ సబార్డినేట్ క్లాజ్ యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ ఈజ్ యూజ్డ్ హియర్? సో ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్లో ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ ఉంది అని అడుగుతున్నారు. సెంటెన్స్ చూద్దాం. షీ ప్రాక్టీసెస్ సో దట్ షీ కెన్ ఇంప్రూవ్. ఆమె ప్రాక్టీస్ చేసింది, ఆమె ఇంప్రూవ్ అయ్యింది అనేది ఇక్కడ సెంటెన్స్. అయితే దీంట్లో ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ ఉంది అనేది ప్రశ్న అనమాట. ఆప్షన్స్ చూసినట్లయితే కండిషన్, టైం, పర్పస్, రిజల్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పర్పస్. దీంట్లో ఉన్న కంజంక్షన్ వచ్చేసి సో దట్ అనేది ఇక్కడ కంజంక్షన్. సో దట్ అనే కంజంక్షన్ దేన్ని తెలియజేస్తుంది అంటే పర్పస్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్ క్లాజ్ ఏ టైప్ అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ విత్ యాన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్తో ఉన్నటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. హీ ఫెయిల్డ్ ఆల్దో హీ స్టడీడ్, హీ అరైవ్డ్ వెన్ ద బెల్ ర్యాంగ్, హీ స్టేడ్ యాజ్ హీ విష్డ్, హీ లెఫ్ట్ ఆఫ్టర్ డిన్నర్. సో ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అని అనుకుంటాం మనం. ఇందులో మనకి తెలియాల్సిన ఇంటర్నల్గా ఉన్న టాపిక్ ఏంటంటే కంజంక్షన్ గురించి తెలిస్తేనే ఈ యాడ్వర్బ్ క్లాజ్కి సంబంధించి మనం ఆన్సర్ చేయగలుగుతాము ఈజీగా. సో కంజంక్షన్లో 2 టైప్స్ ఉన్నాయి. అందులో కోఆర్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజెస్ని మనం యాడ్వర్బ్ క్లాజ్గా ఐడెంటిఫై చేస్తాము. దీంట్లో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ని తెలియజేసేది ఏది అని అడుగుతున్నారు. ఇది తెలియాలి అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కాంట్రాస్ట్ ఏంటో మనకి తెలియాలి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ, హీ ఫెయిల్డ్ ఆల్దో హీ స్టడీడ్. సో తను చదివినప్పటికీ తను ఫెయిల్ అయ్యాడు అనేది ఇక్కడ మీనింగ్. ఆల్దో అనేది ఏం తెలియజేస్తుంది? కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. తను కష్టపడ్డాడు బట్ దానికి రిజల్ట్ మాత్రం కాంట్రాస్ట్గా వచ్చింది. సో ఇది ఆల్దో అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కాంట్రాస్ట్ కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాంట్రాస్ట్ని తెలియజేసేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బికాజ్ హీ వాజ్ లేట్ ఈజ్ యాన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్. బికాజ్ హీ వాజ్ లేట్ అనేది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే రీజన్, ప్లేస్, కండిషన్, కంపారిజన్. ఆల్రెడీ బికాజ్ అనేది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్ అవుతుందో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ బికాజ్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ క్లాజ్ అవుతుందో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రీజన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. బికాజ్ అనేది రీజన్ లేదా కాజ్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్గా మనం చెప్పొచ్చు అనమాట. సో బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్లో ఇది ఏ టైప్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్? సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్గా మనం చెప్పొచ్చు అనమాట. సో బికాజ్తో ఉన్నటువంటి ఈ పార్ట్ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాము. సబార్డినేట్ క్లాజ్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్గా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంజంక్షన్ ఇంట్రడ్యూసెస్ యాన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్? క్రిందున్న వాటిలో నుంచి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ బికాజ్, వెన్, యాజ్ ఇఫ్, దో.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. యాజ్ ఇఫ్ అనేది మేనర్ని తెలియజేస్తుంది. ఇది మేనర్ని తెలియజేసే కంజంక్షన్ కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ మేనర్ని కూడా మనం యాజ్ ఇఫ్ని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ క్లాజ్ ఇన్ ది సెంటెన్స్. ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సెంటెన్స్ చూసినట్లయితే ఐ విల్ గో వేర్ ఎవర్ యూ గో. ఆప్షన్స్ వేర్ ఎవర్ యూ గో, ఐ విల్ గో, గో, యూ గో. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసిపోయి ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వేర్ ఎవర్ యూ గో అనేది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వేరెవర్ని మనం యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్గా చెప్పచ్చు. సో ఇదంతా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. an adverb clause of time begins with ఆప్షన్స్ బికాస్, వెన్, ఇఫ్, ఆల్దో. కింద కొన్ని కంజంక్షన్స్ ఇచ్చేసారు. ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్. అయితే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబార్డినేట్ కంజంక్షన్స్. దీంట్లో మనం సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైమ్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్ దేంతో బిగిన్ అవుతుంది అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, వెన్. ఇక్కడ వెన్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైమ్. సో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్ అనేది వెన్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కంటైన్స్ యాన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ఉన్నటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకేం తెలిసి ఉండాలి? సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కండిషన్ తెలిసి ఉండాలి. సో ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. కండిషన్కి సంబంధించిన కంజంక్షన్స్ ఏవి అంటే ఇఫ్, అన్లెస్. ఈ రెండింటినీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్గా మనం చెప్పచ్చు. కాబట్టి ఇఫ్ మరియు అన్లెస్ ఉన్నటువంటి సెంటెన్సే ఇక్కడ మనకి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అవుతుంది. ఆప్షన్స్ చూసినట్లయితే అన్లెస్ యూ ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్, హీ ఫెయిల్డ్ ఆల్దో హీ ట్రైడ్, షీ కేమ్ వెన్ ఐ కాల్డ్, హీ ఈస్ టాలర్ దాన్ మీ. సో ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఏమేం వర్డ్స్ అనుకున్నాము? ఇఫ్ మరియు అన్లెస్ అనే వర్డ్స్ అనుకున్నాము. సో ఫస్ట్ సెంటెన్స్లో మనకి అన్లెస్ అనే వర్డ్ ఉంది. అన్లెస్ యూ ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్. ఇక్కడ అన్లెస్ ఉంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ యాన్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. సో ఈసారి రీజన్తో ఉన్నటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్కి సంబంధించిన కంజంక్షన్స్ ఏవో తెలియాలి. సో రీజన్కి సంబంధించిన కంజంక్షన్స్ ఏవి? బికాజ్ని మనం రీజన్కి సంబంధించిన కంజంక్షన్స్గా ప్రీవియస్ క్వశ్చన్స్ దగ్గర డిస్కస్ చేసుకున్నాము. సో కాబట్టి మనం వెతకాల్సిన కంజంక్షన్ వర్డ్ వచ్చేసి బికాజ్. బికాజ్ అనే కంజంక్షన్ వర్డ్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏమవుతుంది? యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అవుతుంది. సో ఆప్షన్స్ చూసేద్దాం. షీ ర్యాన్ యాజ్ ఇఫ్ షీ వర్ స్కేర్డ్, because it was hot we stayed indoors, wherever he goes she follows, although he is rich he is humble. సో మనం వెతుకుతున్నటువంటి బికాజ్ అనే వర్డ్ ఆప్షన్ బిలో ఉంది. ఈ సెంటెన్స్ బికాజ్ ఇట్ వాజ్ హాట్ వి స్టేడ్ ఇండోర్స్. దీంట్లో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఏంటి? బికాజ్ ఇట్ వాజ్ హాట్. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్తో ఉన్నటువంటి ఈ పార్ట్ని యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్గా మనం ఐడెంటిఫై చేస్తాము. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యాడ్వర్బ్ క్లాజెస్ మాడిఫై. ఆప్షన్ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఆర్ అదర్ యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ప్రొనౌన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి,
వర్బ్, యాడ్జెక్టివ్, అదర్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్ క్లాజెస్ అనేవి వేటిని డిస్కస్ చేస్తాయి, వేటిని మోడిఫై చేస్తాయి అంటే వెర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి, అలానే అనదర్ యాడ్వర్బ్ గురించి యాడ్వర్బ్ క్లాజెస్ అనేవి మోడిఫై చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యాడ్వర్బ్ క్లాజ్ షోస్ ఏ పర్పస్? సో పర్పస్కి సంబంధించిన యాడ్వర్బ్ క్లాజ్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: సో దట్ హీ కుడ్ విన్, సిన్స్ హీ ఈస్ లేట్, ఇఫ్ యూ విష్, బిఫోర్ ఇట్ రెయిన్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సో దట్ హీ కుడ్ విన్. దీంట్లో సో అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ పర్పస్, కాబట్టి ఇది అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి కంజంక్షన్స్ చూస్తే సిన్స్, ఇఫ్, బిఫోర్. సిన్స్ అనేది టైంని తెలియజేస్తుంది, ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైం. అలానే ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కండిషన్, బిఫోర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైం. సో ఆప్షన్ ఏ, సో దట్ హీ కుడ్ విన్లో ఇక్కడ సో అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ పర్పస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ ద అడ్వర్బ్ క్లాజ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ క్లాజ్ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సెంటెన్స్ చూద్దాం. షీ స్మైల్డ్ బికాజ్ షీ వాజ్ హ్యాపీ. ఆప్షన్స్: టైమ్, రీజన్, కాంట్రాస్ట్, పర్పస్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ క్లాజ్ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రీజన్. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాము బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ రీజన్ అని. సో ఇక్కడ బికాజ్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది? అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. సో ఇక్కడ అడ్వర్బ్ క్లాజ్ యొక్క ఫంక్షన్ ఏంటి? రీజన్ని తెలియచేయడం. షీ స్మైల్డ్ బికాజ్ షీ వాజ్ హ్యాపీ. ఆమె నవ్వింది, ఎందుకు నవ్వింది? ఆమె హ్యాపీగా ఉంది. సో నవ్వడానికి రీజన్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఈజ్ అన్ అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్? అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్, షీ ఈట్స్ వెన్ షీ ఈస్ హంగ్రీ, we will leave if it rains, they laughed because of the joke. కంపారిజన్కి సంబంధించిన సబార్డినేట్ కంజంక్షన్ని ఐడెంటిఫై చేస్తే ఈ ప్రశ్నకి మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఈ సెంటెన్స్లో యాజ్ ఇఫ్ అనేది కంపారిజన్ని తెలియజేసే సబార్డినేట్ కంజంక్షన్. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని మనం అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అడ్వర్బ్ క్లాజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆప్షన్స్: ఇంటర్జెక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్. అడ్వర్బ్ క్లాజెస్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలుసుంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం మొత్తం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఈ 50 క్వశ్చన్స్కి మీరు కనుక సమాధానం కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి సరైన సమాధానం చెప్పగలిగారో తెలియచేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సబార్డినేట్ కంజంక్షన్స్. అడ్వర్బ్ క్లాజెస్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అడ్వర్బ్ క్లాజెస్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నటువంటి క్లాజెస్ని అడ్వర్బ్ క్లాజెస్ కింద ఐడెంటిఫై చేస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కంజంక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.